జమ్మూ కాశ్మీర్లోని ఉరీ సెక్టార్లో ఉన్న 2 వ్యూహాత్మక జల విద్యుత్ కేంద్రాలపై దాడి చేసేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నానికి సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ ఏడాది మే 6-7వ తేదీల మధ్య జరిగిన ఓ సంఘటన మన సిఎస్ఎఫ్ జవాన్ల వీరోచిత పోరాటాన్ని ప్రపంచానికి తెలిపింది. ఆపరేషన్ సింధూర్తో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేసిన భారత్ ఆర్మీ యాక్షన్తో దిమ్మ తిరిగిన పాకిస్తాన్ ప్రతీకార్య చర్యకు దిగింది. అయితే అక్కడ విధుల్లో ఉన్న మన సిఐఎస్ఎఫ్ జవాన్ల ముందు పాకిస్తాన్ ఆటలు సాగలేదు. ఆ రోజు సాహసోపేతంగా విధులు నిర్వర్తించిన 19 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందికి డైరెక్టర్ జనరల్స్ డిస్క్ పురస్కారాలను నవంబర్ 25న న్యూఢిల్లీలో అందించిన సందర్భంగా ఈ వివరాలు బయటపడ్డాయి. నియంత్రణ రేఖకు అతి సమీపంలోని ఊరీ దగ్గరున్న 2 విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఆ రాత్రి అటాక్ చేసింది. ప్లాంట్ సిబ్బంది నివాసాలపై విచక్షణారహితంగా షెల్లింగ్ జరుపుతూనే ప్లాంట్లను పేల్చేయటానికి డ్రోన్లను పంపింది. పాక్ షెల్లింగ్ దాటికి ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫోన్లు పనిచేయలేదు, ఇంటర్నెట్ ఆగిపోయింది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ఆ క్లిష్ట సమయంలో ప్లాంట్ సెక్యూరిటీ చూస్తున్న సిఐఎస్ఎఫ్ కమాండెంట్ రవి యాదవ్ అద్భుతమైన సమయస్ఫూర్తి ప్రదర్శించారు. పోలీస్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ పోల్నెట్ ను ఉపయోగించుకున్నారు. పోల్నెట్ తోనే కంట్రోల్ రూమ్ తో మాట్లాడుతూ బలగాలు నడిపించారు. ఒకవైపు ఆకాశం నుంచి డ్రోన్లు దూసుకొస్తుంటే సిఐఎస్ఎఫ్ జవాన్లు యాంటీ డ్రోన్ గన్స్ తో వాటిని ఎక్కడికక్కడ జామ్ చేశారు. కొన్నిటిని గాల్లోనే పేల్చేశారు. ఇలా పాక్ కుట్రను భగ్నం చేస్తూనే మరోవైపు షెల్లింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ఎన్హెచ్పిసి కాలనీలో సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నారు. దాడుల తీవ్రతను గమనించిన జవాన్లు అర్ధరాత్రి వేళ ఇంటింటికి వెళ్లి తలుపులు తట్టి వారిని నిద్రలేపారు. మహిళలు, చిన్నారులు సహా సుమారు 250 మందిని సురక్షితంగా బంకర్లలోకి తరలించారు. ఈ ఆపరేషన్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సమన్వయం చేసుకున్నారు. వీరి చొరవతో అటు ప్లాంట్కు గాని ఇటు పౌరులకు గాని ఎలాంటి హాని జరగలేదు.